టీ20 క్రికెట్ లో రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి బ్యాటర్ టీ20లలో బౌలర్లపై విరుచుకుపడి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇక ఇండియాలో ఐపీఎల్ సక్సెస్ తర్వాత దాదాపు ప్రతి రాష్ట్రము ఒక టీ20 లీగ్ ని నిర్వహిస్తున్నాయి. చాలా మంది యువ ఆటగాళ్లు ఈ లీగ్స్ లో సత్తా చాటి ఐపీఎల్ కి వస్తున్నారు. ఇలాగే ఢిల్లీలో జరిగిన టీ20 లీగ్ లో సెంచరీతో చెలరేగిన ప్రియాన్స్ ఆర్య గత ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా 2024లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ సెంచరీ చేసి అందరినీ ఆకర్షించిన ప్రియాన్స్ ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి డిపిఎల్ రెండవ సీజన్ లోనూ సెంచరీ చేసి బౌలర్లందరికీ హెచ్చరికలు పంపిస్తున్నాడు. అవును, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ని నెమ్మదిగా ప్రారంభించిన ప్రియాన్స్ ఆర్య ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఔటర్ ఢిల్లీ వారియర్స్ తరపున ఓపెనింగ్ చేసిన ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కేవలం 56 బంతుల్లో 111 పరుగులు చేశాడు. 7 ఫోర్లు 9 అద్భుతమైన సిక్సర్లతో తన ఇన్నింగ్స్ ను ముగించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ఇక ఈ సెంచరీతో డిపిఎల్ సీజన్ లో 2 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా ప్రియాన్స్ ఆర్య నిలిచాడు. ఇదిలా ఉండగా డిపిఎల్ 2024 ఎడిషన్ లో అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచిన ఆర్య 10 ఇన్నింగ్స్లలో 67.56 సగటుతో 608 పరుగులు చేశాడు. ఇప్పుడు రెండవ సీజన్ లోనూ అదే జోరు చూపిస్తూ సెంచరీని పూర్తి చేశాడు. ఇక మొన్న జరిగిన ఐపీఎల్ లోనూ పంజాబ్ తరపున 17 ఇన్నింగ్స్లలో 179.25 స్ట్రైక్ రేట్ తో 475 పరుగులు చేశాడు.